హలో ఎవ్రీవన్, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై రంగోలి అండ్ మై లైఫ్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక టేస్టీ, హెల్దీ, అలాగే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి ఈ టేస్టీ, హెల్దీ డిజర్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను 4 క్యారెట్స్ని ఎడ్జెస్ అనేవి రిమూవ్ చేసుకొని నీట్గా పీల్ చేసుకొని వాష్ చేసుకోండి. ఈ 4 క్యారెట్స్ వచ్చేసి వెయిట్లో 300 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఎప్పుడైనా క్యారెట్స్ని తురుము పట్టేటప్పుడు క్రాస్గా పెట్టి మనం తురుము పడితే మనకి తురుము అనేది చాలా పొడవుగా పొడి పొడిగా నీట్గా వస్తుంది. ఇలా తురుము చేయలేము అనుకున్న వాళ్ళు మిక్సీ జార్లో అయినా వేసి బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 or 2 స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం ఉంటే కిస్మిస్ ఇష్టపడే వాళ్ళు కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. అదే కడాయిలో తర్వాత ఇంకొక 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మనం ఏదైతే తురిమి పెట్టుకున్నామో క్యారెట్ని అది వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకుంటూ తీస్తూ ఇలా పచ్చి వాసన అనేది పోయి మనకి మంచి స్మెల్ అనేది వచ్చే వరకు నీట్గా ఫ్రై చేసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో కలుపుతూ మాత్రం ఫ్రై చేసుకోండి, లేదు అంటే అడుగు అనేది మాడిపోతుంది అన్నమాట. ఎప్పుడైనా ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు మనం ప్యాన్ అనేది కొంచెం బాటమ్ థిక్గా ఉన్నది పెట్టుకుంటే మనకి ఇలాంటివి మాడిపోకుండా ఉంటాయి. అలాగే మనకి ఆయిల్ కానీ గీ కానీ తక్కువ పడుతుంది అన్నమాట. అలాగే ఇలా ఫ్రై చేసేటప్పుడు ఏ ఇంగ్రీడియంట్ అయితే ఉంటుందో దాన్ని ఇలా ప్యాన్ మొత్తం మనం స్ప్రెడ్ చేస్తే ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా మనకి క్యారెట్ అనేది బాగా మంచిగా ఫ్రై అయ్యి పచ్చివాసన అనేది పోయిన తర్వాత 1/2 లీటరు లేదా ఒక 300 ml వరకు కాచి చల్లారి పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకోండి. ఈ మిల్క్ అంతా బాగా క్యారెట్లో కలిసిపోయి మిల్క్ అనేది మనకి ఉండకుండా మొత్తం దగ్గర పడాలి. అప్పటి వరకు కలుపుతూ మూత పెట్టి చక్కగా కుక్ చేసుకోండి. చూసారా, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా ఈ హల్వాలో యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే క్యారెట్టే మనకి మంచి కలర్ ఉంటుంది కదా. ఈ నార్మల్ క్యారెట్స్తో కాకుండా మనకి హల్వా క్యారెట్స్ వస్తాయి రెడ్ కలర్లో, అవి దొరికిన వాళ్ళు అవి అయినా యూస్ చేసుకోవచ్చు. అవి అయితే ఇంకా మనకి మంచి కలర్ అనేది వస్తుంది. ఈ పాలన్నీ మనకి క్యారెట్లో కలిసిపోయి దగ్గర పడిన తర్వాత ఇక్కడ 4 to 5 teaspoons వరకు నేనైతే బెల్లంని యాడ్ చేస్తున్నాను. స్వీట్ అనేది ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొక 1 or 2 స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ బెల్లం యాడ్ చేసుకున్న, షుగర్ యాడ్ చేసుకున్న టేస్ట్ అనేది సేమ్ ఉంటుందండి. డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు. హెల్దీగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు బెల్లంని యాడ్ చేసుకోండి. ఇలా బెల్లంతో ఒకసారి కలుపుకొని ఒక 2-3 ఇలాచీల్ని అలాగే ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. పచ్చి కోవా ఇష్టం ఉన్న వాళ్ళు ఈ టైంలో కోవాని కూడా ఒక 50 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి ఎంతో టేస్టీ, హెల్దీ క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది, లేదా వేడిగా తిన్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెసిపీ అనేది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.